బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం రంగారెడ్డి జిల్లా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారి చేతుల మీదకి ఈ రోజు జరిగింది. దానికి సంబంధించి మాజీ మేయర్ మనతో ఉన్నారు. సార్, ఎట్లా జరిగింది ఈ కార్యక్రమం? అందరికీ మా బండ్లగూడ ప్రజల తరపు నుంచి, మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి ముందుగా మా ఎమ్మెల్యే గారికి పాదాభివందన నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చింది మా ఎమ్మెల్యే గారు. నాతో పాటు మా కార్పొరేటర్లు నన్ను ఇనానిమస్గా మేయర్గా చేసి మరి 4.5 సంవత్సరాలు ఎమ్మెల్యే గారి చొరవతో మరి బండ్లగూడ కార్పొరేషన్లో అరవింద్ తిరి అంటే మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పినాడు, ఎలక్షన్లు అప్పుడే పార్టీలు, ఆ తర్వాత కులం లేదు, పార్టీలు లేదు, వార్డు లేదు, ఎక్కడ అవసరం పడితే అక్కడ తప్పకుండా శాయశక్తుల ఎమ్మెల్యే గారి చొరవతో మా స్థానిక కార్పొరేటర్లు లీడర్ల చొరవతో మరి ఇంచుమించు 400 కోట్లతో ఇలా బండ్లగూడ కార్పొరేషన్లో పనిచేయడం జరిగింది. ఈ భవనం కూడా 3 సంవత్సరాలు శంకుస్థాపన కాదు, 99% కూడా పనులు జరిగిపోయినాయి. చిన్న చిన్న పనులు ఉండడం వల్ల మరి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈరోజు ప్రారంభించడం. ఎందుకంటే గతంలో హిమేశ గారు గ్రామ పంచాయతీ ఉండే, అక్కడ అటెండర్ నుంచి కమిషనర్ దాకా కూర్చోవాలంటే కూడా ఇబ్బందికరంగా ఉండే, వచ్చిన జనాలకు కూడా చాలా ఇబ్బంది ఉండే, ఎవరిని కలవాలో, ఏ ఆఫీసర్ని కలవాలో, ఏ రూమ్లో ఎవరు ఉంటారని కూడా తెలియదు. గర్వంగా ఈరోజు అటెండర్ నుంచి కమిషనర్ దాకా మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని మా బండ్లగూడ గ్రామ ప్రజలకు, మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి, ప్రజలు కూడా ఎక్కడక్కడ తిరగకుండా ఎవరెక్కడ ఉంటారో తెలియకుండా కాదు, ప్రతి రూమ్, ప్రతి సెక్షన్ 12,50,00,000తో బిల్డింగ్ కట్టడం జరిగింది. ఇది ఘనత మా ఎమ్మెల్యే గారికే దక్కిందని చెప్పి కోరుకుంటూ మా అందరి తరపు నుంచి కూడా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఫిబ్రవరి 26న మీ పదవీ కాలం అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉంది? స్పెషల్ ఆఫీసర్స్ పాలనలో ఉండబోతా ఉంది. స్థానిక సమస్యలు మీ దృష్టికి రావాలంటే ఎట్లా? ప్రజెంట్గా ఇప్పుడు మా ప్రజలకు కూడా చెప్పడం, ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటాడు, అందుబాటులో ఉండి ప్రజలతో, పబ్లిక్ ఎక్కడ అవసరాలకు అందుబాటులో ఉండి ఆఫీసర్లతో, మా లీడర్లతో అందుబాటులో ఉండి చేయిస్తాడని, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడే అవసరం లేదు. మా ఎమ్మెల్యే గారు ఏ వ్యక్తి ఫోన్ చేసినా, ఏ లీడర్ ఫోన్ చేసినా, ఎవరు చేసినా అందుబాటులో ఉండి ఆ సెక్షన్ అధికారులకు చెప్పి ఆ సమస్యలని తీర్చే వ్యక్తి. మేము కూడా ఆయన బాటలో నడుస్తూ ఆయనకు అందుబాటులో ఉండి ప్రజల తరపు నుంచి కూడా ఉండి ఆఫీసర్తో కలిసి మేము పబ్లిక్లో ఉండి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుసు. మీకు గ్రామ సభల్లో, వార్డు సభల్లో తెల్ల రేషన్ కార్డు కోసం, ఇళ్ళ కోసం మీకు రిక్వెస్ట్ చేయడం జరిగింది, అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. వాటి విషయంలో ఏం జరగబోతుంది? మా మున్సిపల్ ఆఫీసర్స్ కానీ, కమిషనర్ నుండి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే రేషన్ కార్డు లేదో, ఇందిరం ఇల్లు లేదో, పాపం పింఛన్ లేదో అందరు స్వీకరించి అన్నీ రెడీ చేసి పైకి పంపించడం జరిగింది. త్వరలోనే మా ఎమ్మెల్యే గారి చొరవతో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేకూరంగా మేము అందరం కష్టపడి ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్.